శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము 19వ అధ్యాయం. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. వల్లభేషుని వివాహ వృత్తాంతం. శ్రీపాద శ్రీవల్లభాపుర ఆలయ ప్రాంగణంలో శ్రీ 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 విఠల్ బాబాజీ మహారాజ్ సాన్నిధ్యంలో అందరూ కూర్చుని వారి నుండి శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి లీలలను శ్రవణం చేయుచున్నాము. వారి ముఖతః మరికొన్ని లీలలను వినవలెనని వారితో, స్వామి మహారాజ్, శ్రీపాదుల వారి దివ్య లీలలను ఎన్ని విన్నను ఇంకనూ వినవలెనని మా మనస్సు ఉవ్విళ్ళూరుచున్నది. మా యందు దయ ఉంచి మాకు శ్రీ స్వామివారి లీలలను వినిపించవలెనని ప్రార్థించాను. శ్రీ బాబాజీ గారు అందరినీ సావకాశముగా చూచుచూ ఈ విధంగా చెప్పనారంభించినారు. కలియుగ ప్రథమ దత్తావతారమైన శ్రీపాద శ్రీవల్లభుల గూర్చి ఎంత చెప్పినను విన్నను అది లవలేశము మాత్రమే. శ్రీ స్వామివారి లీలలు అనంతములు. వారి అమోఘ అమృతమైన దివ్య లీలలను చెప్పుటకు ఆ ఆదిశేషునకైనను సాధ్యము కాదు. అయినప్పటికీ ఆ స్వామి నా చేత ఎన్ని పలికించునో అంతవరకు చెప్పుటకు ప్రయత్నిస్తాను అని ఒక్కసారి కన్నులు మూసుకొని ధ్యానస్థులై శ్రీపాద స్వామిని మనస్సునందే ప్రార్థించి వారి అంతర దృష్టికి గోచరమైన ఒక అద్భుత లీలలను ఈ విధంగా చెప్పనారంభించిరి. ప్రతిరోజు ఉదయము శ్రీ స్వామివారు నదిని దాటి ఈవలి ఒడ్డుకు వచ్చి స్నాన అనుష్ఠాన సూర్య నమస్కారాది కార్యక్రమములను పూర్తి చేసుకొని చుట్టూ పరికించి చూచి తమ రాకకై నిరీక్షించు భక్తులను, ఆశ్రితులను, శిష్యులను కరుణించి అనుగ్రహించుటకై నిదానముగా తూర్పుగా నడిచి వచ్చి దర్బారులో ఆసీనులయ్యేవారు. అది ప్రస్తుతము దత్తాత్రేయ స్వామి ఆలయము గల ప్రదేశము అని లోగడా చెప్పాను కదా. శ్రీ స్వామివారు ఆసీనులగు ప్రదేశమును శ్రీపాద స్వామివారి దర్బారు అని అనేవారు. అది మాఘమాసము. అందున ఆ రోజు మహామాఘి. మాఘమాస పూర్ణిమ కావడం వలన ఎంతో మంది భక్తులు కృష్ణానది పవిత్ర స్నానం ఆచరించుటకు అటులనే సద్గురువుల దర్శనమును పొందుటకు సమావేశమయ్యారు. అప్పటికే శ్రీపాద స్వామి వారు ఆ ప్రాంతమునకు వచ్చి కొన్ని సంవత్సరములైంది. శ్రీ స్వామివారి లీలలు ఆ నోటా దేశం మొత్తం తెలిసిపోయాయి. ఎటువంటి కోరికలతో వచ్చినా శ్రీ స్వామివారి దర్బారు నందు వారికి తదాస్తు అనగానే వారి కోరికలు తీర్చుండేవి. అందులో ఆంజనేయ శర్మకు విద్యాదానం చేసిన ఇలా ఎంతయో ప్రాచుర్యం పొందినది. అటువంటి శ్రీ స్వామివారి కీర్తి విని ఆ రోజు దర్బారునకు భరద్వాజ గోత్రికుడు మహాపండితుడు వృద్ధుడైనను విశ్వనాథ శర్మ తన కుమార్తెతో సహా ఆమె వివాహ విషయమై సద్గురువు సమర్థులు అయిన శ్రీపాదుల వారిని దర్శించి వారి అనుగ్రహం పొందవలెనని వచ్చినాడు. అటులనే అచ్చటికి వచ్చిన వారిలో కాశ్యప గోత్రోద్భవుడైన వల్లభేష శర్మ కూడా అతని కష్ట నివారణము కొరకై వచ్చి వేచి ఉన్నాడు. అంతలో శ్రీపాదుల వారు నది నుండి వచ్చు అలికిడి అయినది. విశ్వనాథ శర్మ ఒక్క ఉదుటన లేచి శ్రీ స్వామి వారికి ఎదురు వెళ్ళి ఈ విధంగా ప్రార్థించసాగారు. ఓం ధనేన త్యాగే నైకే అమృతత్వ మానుషు పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజదే తద్యదయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాస యోగా ద్యతయశుద్ధ సత్వా తే బ్రహ్మలోకేతు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే ధస్రం విపాపం పరమేష్మభూతం యత్ పుండరీకం పురమధ్య సగకం తత్రాతి ధస్రం గగనం విశోక తస్మిన్ యదంత తదుపాసి తవ్యం యో వేదాదౌ సర్వ ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతి లీనస్య యః పరస్వ పరమేశ్వరః. ఓం శాంతి శాంతి శాంతి. పై శ్లోకములను పఠించిన పిదప యథాస్థానంలో శ్రీ స్వామివారు ఆసీనులైన తర్వాత అంగీరస అర్చనానస బార్హస్పత్య ప్రవరాన్విత భరద్వాజ గోత్రోద్భవస్య విశ్వనాథ శర్మణాం అహంభో అభివాదయే అని సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి, స్వామి శరణు శరణు, దీనరక్షక, దయాఘన, పాహిమాం ప్రభో
సంసార సాగరమున బడి కొట్టుమిట్టాడుచు దరికాన రాక తలమునకలగుచూ ఉన్నాము. మాకు వేరు దిక్కు లేదు, నీవే దిక్కని నమ్మి వచ్చితిమి. స్వామి, ఎందరికో ఇష్టకామ్యములు ఇచ్చినావని, కష్టములను తొలగించినావని, తలవ్రాతలను మార్చగలిగిన సమర్థుడవని, ఆంజనేయ శర్మను సకల విద్యాపారంగతుని చేశావని విని ఉన్నాము. ఆర్తుల పాలిటి బాంధవుడని పేరుగాంచిన దేవా, మా చిక్కులను తొలగించి మాకు సరియైన మార్గము చూపింప శరణు జొచ్చితిని. నేను బహుకుటుంబీకుడను. ఈ బాలిక నా కుమార్తె, నా కడగొట్టు సంతానం. ఇక సంతానం వద్దు దేవుడా అని వరలక్ష్మి అని పేరు పెట్టినాము. ఈ బాలికకు పెండ్లీడు వచ్చినది. ఈమెకు వరాన్వేషణలో చాలా ప్రయత్నములు చేసి తిని మా దురదృష్టము పోయిన చోటెల్లా మా కన్నా ముందుంటున్నది. ఈ కన్య యొక్క జాతకం నందుగల అంగారక దోషం వలన వరునికి ముప్పు అన్న విషయం అందరికీ విషదమైపోయింది. నాకేమో వృద్ధాప్య దశ వచ్చినది. ఈ బాలిక పట్ల నా కర్తవ్యంను నెరవేర్చకపోయినా లోకనింద తప్పదనిపిస్తూ ఉన్నది. గురుదర్శనం వలన అనేక పాపములు దోషములు నివృత్తి అగుననియు, గురుభక్తి కలిగిన వారికి జాతకమందలి గ్రహములు తమ తమ గతులను మార్చుకొని గురుని ఆజ్ఞానుసారం వర్తించునని పురాణ వాక్యం. సమర్థ సద్గురు తమరు అఘటన ఘటన సమర్థులని దూరముల నుండి ఆర్తులు దీనులు వచ్చి తమ దర్శన భాగ్యంతోనే అనేక శుభములను పొందినారని తమ కీర్తి చంద్రికలు చాటి చెప్పుచున్నాయి. శ్రీపాద శ్రీవల్లభ, నీ పాదాల వద్దకు శరణు కోరి వచ్చిన మాకు నీవే నీ అవ్యాజ కరుణతో పరిష్కారం సూచించుము. ఓ సర్వజ్ఞ, నీకు తెలియనిదేనంటూ ఏమీ లేదు. అయినను నా పరిస్థితులను నీ మ్రోల మొరపెట్టుకొనుట ద్వారా నాకు బాధోపశమనం అగునని విన్నవించుకుంటుని అని ప్రార్థించి శ్రీ స్వామి వారు కూర్చోమని సంజ్ఞ చేయగా వారి పాదముల చెంత కూర్చున్నాడు. అంతలో అచట కూర్చుని ఉన్న వారిలో పీఠికాపురం నుండి వచ్చిన కాశ్యప గోత్రీకుడు వల్లభేష శర్మను బీద బ్రాహ్మణుడు శ్రీ స్వామి వారితో బాల్యంలో ఆడుకున్న వాడు ఉన్నాడు. ఒక్కొక్క రోజు శ్రీపాద స్వామి వారే సుమతి మాతతో చెప్పి అతనికి కూడా వారింట్లో భోజనం పెట్టించేవారు. శ్రీ స్వామి తీర్థాటనమునకు పోయిన తదుపరి అతని బంధువులు రాబందులై ఆస్తి అంతా అపహరించి ఇంటి నుండి వేడలగొట్టిరేనారు. అతడు ఎక్కడెక్కడో తిరుగుచుండగా శ్రీపాద స్వామి అనే నామం విని ఇక్కడకు చేరుకున్నాడు. అతడు లేచి సాష్టాంగ దండ ప్రణామములను చేసి ఈ విధంగా ప్రార్థించసాగాడు. ఓ దేవాదిదేవా, సద్గురుమూర్తి, సచ్చిదానంద, పురాణుడా, పురుషోత్తముడా, నిర్మలుడా, నిశ్చలానందుడా, నీవే సంఖ్యా ప్రధాన శీలుడవు, చిత్ప్రకాశాత్మకుడవు. నిన్ను చేరి మొక్కి ఈ సంసారమును దాటగలుగు ఉపాయమును పొందకోరితిని. అత్రినందనా, గురువును గురుతరుడును గురు గమ్యుడును గురోత్తముడును గుణపారుడును గుణకరుడును దేవముని వంద్య సుచరణ సరోజుడును అగు నిన్ను నమశ్చతలములతో అర్చింతును. ఓ కలియుగ అవతారుడా, నిఖిలేశ్వరుడా, నీ పాద పద్మములను దర్శించినంత మాత్రముననే నాకు మహదానందం కలిగినది. కృతార్థుడను, సర్వ హృదయ స్వరూపుడవైన నీకు నా మనోభావములు తెలిసియే ఉండును. ఓ సర్వజ్ఞ, మహానుభావ, వివిధ ప్రదేశముల నుండి వచ్చి నీ శరణు చొచ్చిన వారి బాధలను నివారించి ఆనందమును ప్రసాదించుచున్నావు. కరుణాకరుణిగా నీ లీలలను విన్న నేను నీ కరుణ చేత నీ చెంతకు రాగలిగితిని. దయాసాగరా, నాకేమి కావలేనో నాకు తెలియకున్నది. నీకు తోచిన విధంగా నాకు హితము కూర్చి ఆశీర్వదింపుము అనుచు శ్రీచరణుల పాదములు పట్టి ప్రార్థించినాడు. శ్రీ స్వామి వారు చిరునవ్వు నవ్వుచు, అదృష్టశాలి, నీకు అనఘాలక్ష్మి సర్వశుభములు కలిగించును కాక అని పీఠికాపురం నందలి తన ఆత్మీయులను పేరు పేరున కుశలము విచారించి తెలుసుకొనిరి. తర్వాత వారు విశ్వనాథ శర్మను చూచుచు, ఆర్య, మీ సుపుత్రికను వీనికిచ్చి వివాహం జరిపించుమని ఆదేశించి వారి పుత్రికను చూచిరి. శ్రీ స్వామి వారి ఆదేశం వింటున్న ఆ యువతి ఆశ్చర్యంతో సంతోషంతో తన జాతకంలోని దోషం ఆ వ్యక్తిని ఏమి చేయునో అని భయం కలిగి సంశయాత్మకంగా లేచి నిలబడి శ్రీ స్వామి వారి వద్దకు వచ్చి నమస్కరించి మోకాళ్లపై కూర్చుని ఈ విధంగా ప్రార్థించినది. హే కృష్ణ, జగదీశ్వర, అచ్యుత, నారాయణ, ప్రభువ, నీకు వందనములు. వాసుదేవా, అక్షయ, నిర్జరుడా, అనంత, జనార్దన, శార్గగ్ని, చక్రపాణి, నీ చరణములకు నా దండ ప్రణామములు. భక్త భయంకరుడా, విశ్వరూపుడా, అతి విశ్వడా, విశ్వోద్భవ స్థితి నిలయుడా, సర్వసాక్షి భూతుడా, సర్వాధ్యక్షుడా, యోగీశ్వరేశ్వరుడా, నీకు మా సహస్రాధిక ప్రణామములు. నీ ఆదేశమునకు తిరుగులేదు.
నీ వాక్కులే సర్వజగత్తుకు శృతివాక్యములు. నన్ను పట్టి పీడించు ఈ జాతక గ్రహముల బాధను తప్పించి శుభములు కల్పింప సంకల్పించినారు. అయినా నేను అనుభవించవలసిన కర్మకు ఇతనిని బాధ్యుణ్ణి చేసినచో అల్పాయుష్కుడగునేమో. అట్లనే ఇతన్ని దీర్ఘాయుష్కుడిని చేసిన ఎడల నా కర్మ మీ అనుగ్రహంతో వేరే జన్మలో అనుభవించవలసి ఉన్నదా? తండ్రి, మీరు కరుణించి నా మనోవిచారంను గ్రహించి తగురీతన ఆదేశమిచ్చిన నేను పాటించగలను అని తన ప్రార్థనను ముగించి మరొక్క మారు నమస్కరించి యథాస్థానంన కూర్చున్నది. శ్రీచరణుల వారు వీరి ముగ్గురి ప్రార్థనలను సావధానంగా వింటూ సభలోని వారందరి ముఖ కవిలికలను గమనిస్తూ వారి వారి మనోభావములను గ్రహిస్తూ ఉన్నారు. ఆమె ప్రార్థన ముగియగానే శ్రీపాదుల వారిలా అభయప్రదానం చేశారు. ఓ బాలికామణి, చింతించకు. నీవు ఈ పవిత్ర ప్రదేశంన అడుగిడిన మరుక్షణమే నీ దుష్కర్మలు నశించిపోయినాయి. ఇది అనేక మంది మహర్షులు, యోగులు సంచరించి పునీతం చేసిన పుణ్యభూమి. అందుచేత నీ జాతకము మారిపోయినది. భయపడవద్దు. ఇక్కడికి వచ్చిన వారికి గ్రహములన్నీయూ అనుకూలించి దైవానుగ్రహమును కలిగించును. నీవు దైవము చేత అనుగ్రహింపబడినావు. సందేహం వద్దు. ధైర్యంతో ఉండుము. సుఖీభవ అని ఆశీర్వదించుచు గురుపూజకై వేరొకరు తెచ్చిన పూజా ద్రవ్యములలో నుండి ఒక పసుపు కొమ్మును దారమును వారి దివ్యహస్తములతో తీసి అభిమంత్రించి వల్లభేషుణ్ణి లేచి రమ్మని సైగ చేయగా అతడు స్వామి సన్నిధిలో నిలువగా అతని చేతిలో ఉంచుతూ వరలక్ష్మి అనగా ఆ కన్య వంక చూచి, అమ్మా, నీ మాంగళ్యమునకు సదా రక్ష అని ఆశీర్వదించినారు. దర్బారులోని భక్తులందరూ ఆశ్చర్యపోయినారు. ఆహా, వీరెంతటి అదృష్టవంతులు! శ్రీ స్వామి వారి చేత ఆశీర్వదించబడినారు. శ్రీ స్వామి సర్వ సమర్థులు కదా. ఇటువంటి లీల మన జన్మలో చూచి ఎరుగము అని చెప్పుకున్నారు. శ్రీపాదస్వామి అచ్చట చేరిన ఊరి పెద్ద శ్రీ రామాచార్యులను చూచి వీరి వివాహమునకు తగిన ఏర్పాట్లు గావించమని, మన అంజప్పతో వివాహ తంతు జరిపించమని, మరుసటి రోజు ఉదయమే వీరిరువురి వివాహమునకు శుభముహూర్తమని ఇక్కడనే జరిపించమని చెప్పారు. శ్రీ స్వామి వారి ఆజ్ఞానుసారం మరుసటి రోజు అనగా మాఘ బహుళ పాడ్యమి దినమున వరలక్ష్మి వల్లభేషుల వివాహం శాస్త్రోక్తకంగా జరిగినది. వివాహం పూర్తయిన పిదపాచటకు చేరిన పెద్దలందరూ వివాహ విందు భోజనముకై ప్రస్తావించగా విశ్వనాథ శర్మ తను శ్రీ స్వామివారి అనుగ్రహం ఆశీర్వాదముల కొరకు మాత్రమే రావటం వలన తగిన ఏర్పాట్లు చేసుకుని రాలేకపోయానని, అందువలన వారికి షడ్రసోపేతమైన విందు ఏర్పాటు చేయలేకపోతున్నానని విచారం వ్యక్తపరిచినాడు. అదే సందర్భంలో పెండ్లి కుమారుడైన వల్లభేషి శర్మ, నేను కడు బీదవాడిని. శ్రీ స్వామి వారి కీర్తి విని వారు నాకు ఏదైనా దారి చూపిస్తారని ఆశ్రయించుటకు వచ్చాను. నాకు జీవనాధారం కొరకు ఆశించగా ఆ స్వామి నాకు వివాహం జరిపించినారు. నా బరువు బాధ్యతలు మరింత పెంచినారు. వారి ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదంతో నేను కష్టపడి ఎట్లయినను ధనము సంపాదించి పవిత్ర ప్రదేశంలో 1000 మంది బ్రాహ్మణులకు సమారాధన చేయగలవాడను. ఇది నా విన్నపము, ప్రార్థన మరియు వాగ్దానమని వినయంతో అనుచుండగా శ్రీ స్వామివారు ప్రవేశించి తథాస్తు అని ఆశీర్వదించినారు. అంత నవవధూవరులు శ్రీచరణుల పాదములకు నమస్కరించి ఆశీస్సులు పొందిన తదుపరి పెద్దల ఆశీస్సులను పొందిరి. ఆ రోజు దర్బారునకు వచ్చిన వారందరికీ శ్రీపాదుల వారి సాన్నిధ్యం నందు శంకరభట్టు శ్రీ రామాచార్యుల ఆధ్వర్యంలో అన్నదానం విశేషంగా జరిగింది. తదుపరి శ్రీ స్వామి వారి అనుమతితో భక్తులు తమ బాధలు తీరి కోరికలు నెరవేరగా అందరూ వారి వారి స్వస్థానములకు వెళ్ళినారు. మరొక రోజు దర్బారులో శ్రీపాదుల వారు ఉన్నట్లుండి కన్నులు మూసుకొని ధ్యానస్థులయ్యారు. ఎచ్చట ఎవరికి ఏ ఆపద కలిగినదో స్వామి మౌనంలోకి వెళ్లిపోయారు అనుకుంటూ భక్తులంతా దిగంబర నామస్మరణ చేయసాగారు. వారి వారి మనస్సులలో మాత్రం శ్రీపాదుల వారి భక్త సంరక్షణ లీలలు మెదులుతూ ఉన్నాయి. గజేంద్ర మోక్షం సందర్భంలో మహావిష్ణువు బయలుదేరి వెళ్లిన విధంగా శ్రీపాదుల వారు భౌతికంగా అచ్చటనే ఉన్నప్పటికీ ఆయన మరొక రూపంతో గాని వారి శక్తితో గాని ఏదో ఒక మహాకార్యాచరణకు తాను సంకల్పించి ఉండవచ్చును అని భావించి నామస్మరణ చేయుచుండిరి. అంతలో ఒక అద్భుతమైన లీల జరిగింది. శ్రీ స్వామి వారి వద్దకు కొన్ని బండ్లలో సుదూర ప్రాంతం నుండి జనం రావటం జరిగింది. ఆ బండ్లలో నుండి దిగుతున్న జనం అదేదో క్రొత్త ప్రదేశం వలె నుండటాన్ని గమనిస్తూ ఇది ఏ ఊరు అని ప్రశ్నించగా అది పంచదేవ పహాడ్ మరియు పసుపల గ్రామముల మధ్య కృష్ణానదీ తీర ప్రాంతం అని తెలిసినది. ఇదే ప్రస్తుత కాలపు శ్రీపాద శ్రీవల్లభాపురం. శ్రీపాద వల్లభుల దర్బారు ప్రదేశంగా తెలుసుకుని ఎంతో ఆతృతతో వందు ప్రవేశించారు.
గంభీరంగా చిరునవ్వులులికిస్తూ ప్రసన్నవదనంతో ఆసీనులై ఉన్న స్వామిని చూచారు. ఆనందంతో హృదయం ఉప్పొంగగా కన్నుల నిండుగా నీరు నిండి మసక చూపుతో గదగ్గమైన గొంతుతో సుమతీమాత తనయుణ్ణి కన్నార్పక చూస్తూ నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. ఇక అప్పల రాజశర్మ బాపనారీల వారు శ్రీపాదుని చూస్తూ తమను తాము మర్చిపోయి పరవశులై ఉన్నారు. అంతలో శ్రీపాదస్వామి లేచి ఒక్క ఉదుటన వారికెదురు వెళ్లి తమ తల్లిదండ్రులకు, అమ్మమ్మ, తాతలకు నమస్కరించి వారితో అమ్మమ్మ, నాన్న, తాతగారు అంటూ ఎంతో ప్రేమగా పలకరించి వారిని ఎంతో ఉల్లాసంగా తమ దరి చేర్చుకున్నారు. అమ్మమ్మని తమకెంతో ఇష్టమైన గోధుమ హల్వా కావాలని అడిగారు. చిన్న కన్నా తెచ్చానురా నీకోసం అంటూ ఆమె శ్రీపాదుల వారికి హల్వా తినిపించసాగింది. అంతలో సుమతీమాతకు తన చిన్ని శ్రీపాదుడు స్తన్యం తీసుకున్న భావన కలిగింది. అంతే అద్భుతం! ఆమె వడిలో చిన్ని శ్రీపాదుడు తన చిట్టి చేతులతో తల్లి పమిటను తడుముతూ బుంగమూతి పెట్టుకుని తల్లి పాలకై తప్పిస్తున్నాడు. ఆమె తన చెంగును పైనుండి కప్పుకొని బిడ్డకు స్తన్యం ఇవ్వసాగింది. ఆ తల్లి మనస్సు తృప్తి చెందినదో ఏమో ఒక్కసారి తల ఎత్తి ఎదురుగా చూచినది. రావి చెట్టు నీడలో ఉన్న బండపై శ్రీపాదుల వారు కూర్చుని చిరునవ్వులు చిందిస్తున్నారు. శ్రీపాదుల వారి కుటుంబ సభ్యులు పీఠికాపురం నుండి వచ్చి తిరిగి వెళ్లిన పండితుల ద్వారా శ్రీపాదుల వారి విషయములు తెలుసుకుని వారిని చూడవలెననే కోరికతో అచ్చట నుండి ఆ రోజు ఉదయం కురుగడ్డకు ప్రయాణమయ్యారు. సర్వ హృదయాంతర్వర్తి అయిన ఆ స్వామికి తెలియని విషయమేమున్నది. వారు ప్రయాణమైన కొద్ది సమయానికి వారందరినీ తమ వద్దకు సునాయాసంగా చేర్చుకున్నారు. సంకల్ప మాత్రంతో సృష్టి స్థితి లయల నాచరించే దత్తస్వామికి సాధ్యాసాధ్యములేముంటాయి? ఆయన శక్తికి ఇదేమంత పెద్ద పని? త్రుటిలో వారందరినీ తమ వద్దకు చేర్చుకొని అందరికి మనోల్లాసమును కలిగించి తృప్తిగా వారిని తిరిగి స్వస్థలమునకు చేర్చిరి. తల్లిదండ్రులు, తాతగారు, అమ్మమ్మ అందరూ కూడా ఎంతో తృప్తిగా వారి స్వగృహములకు నిక్షేపంగా చేరుకున్నారు. శ్రీపాదుల వారి దర్బారు మరియు వారి భవిష్యవాణి. ఆ సమయమందు దేశమందలి నలుమూలల నుండి ఆర్తులు, ఆర్దార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులైన అనేక మంది వారి వారి సమస్యలను తీర్చమని, వారి వారి కష్టములను నివారించమని ప్రార్థించుటకు సన్నిధానమును చేరడివారు. శ్రీపాద స్వామి దర్బారనగా సర్వము లభించు ప్రదేశం. కోరికల తీరుటే కాక వారికి ముష్టాన్న భోజనం కూడా ప్రసాదంగా లభించడిది. విశేషమేమనగా అన్నపు రాశులు అక్షయముగా ఉండడివి. భోజనం అనిన శ్రీపాదుల వారి ప్రసాదం అనే భావన. అందరి భోజనము అయిన పదప మిగిలిన భోజన పదార్థములను కృష్ణా నది యందు పోయించడివారు. ఆ విధంగా స్వామివారి ప్రసాదము మానవులకే పరిమితం గాక జలచరములకు మరియు ఇతర ప్రాణులకు కూడా లభించడిది. శ్రీపాదుల వారి దర్బారునందు ప్రవేశించిన వారికి లేదు అనే పదం లేదు. వారి వారి కోరికలు తీరి సంతోషంగా వెళ్ళవలసినదే. అటువంటి మహత్తరమైన దర్బారుకు వచ్చిన వారిలో కొందరు స్వామితో, స్వామి, ఇంతటి మహత్వపూర్ణమైన మీ దర్బారు భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది? మీ అనుమతితో తెలుసుకోవాలని చాలా చాలా కుతూహలంగా ఉన్నది అని ఎంతో వినయంగా ప్రశ్నించారు. అందుకు స్వామివారు చిరునవ్వుతో, నాయనలారా, ఇదే ప్రదేశమందు పెద్ద పెద్ద భవనములు ఏర్పడును. ఎంతో మందికి నిత్యము అన్నదానం జరుగును. గోశాల ఉండును. నా ఈ దర్బారుకు వేల లక్షల సంఖ్యలో భక్తులు వచ్చేదురు. ఇది ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగును అని సెలవిచ్చిరి. శ్రీపాదుల వారు తమ భవిష్యత్ ప్రణాళికను, అప్పటి దర్బారు విశేషములను ఈ విధంగా వివరిస్తున్నారు. ఈ ప్రదేశం ఒక ప్రసిద్ధమైన దత్తక్షేత్రంగా విలసిల్లుతుంది. ఎందరెందరో దత్తాత్రేయ భక్తులు, సామాన్యులు, సాధు, సన్యాసులు, మహాత్ములు, దత్తావధూతలు తమ తమ ఇష్ట కామ్యార్థ సిద్ధికై ఇచ్చటకు తరలి వస్తారు. ఈ ప్రదేశమందు జరుగు లీలలు అసంఖ్యాకములుగా ఉంటాయి. సంతానం, ఆరోగ్యం, ఆయుర్దాయం, అపమృత్యు నివారణ, నాగదోష నివారణ, దుష్టకర్మల నుండి విముక్తి, ఈ విధంగా ఎవరెవరి కోరికలు ఏ విధమైనవైనను వాటిని తప్పక నెరవేర్చెదను. ఆధ్యాత్మిక పరమైన కోరికలను తీర్చెదను. నా అంశావతారులైన మహాత్ములు ఈ నా ప్రణాళికను నిస్సందేహంగా నెరవేర్చెదరు. వారే ఇక ఆ కార్యములను నిర్వహించినను తామే నిర్వాహకులమన్న కర్తృత్వమును వహించక సర్వము శ్రీపాదుడైన నా అనుగ్రహం కారణంగానే జరుగుచున్నదని తెలియజేస్తూ, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర దత్త దిగంబర అని నామజపం సర్వదా చేయిస్తూ ఉంటారు. ఇది శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవం 19వ అధ్యాయం సమాప్తం.